ఈరోజు ఎపిసోడ్లో షాకిబ్కి అన్యాయం జరిగిందా? డెఫినెట్గా జరిగింది. ఎందుకంటే శ్రీముఖి చెప్పిన కండిషన్స్లో అలా ప్రాక్టీస్ చేయకూడదు అన్న నిబంధన లేదు. అయినప్పటికీ అలా చేయటం తప్పే. కానీ షాకిబ్ కన్నా ముందే దాలియా తన పార్ట్నర్ని విచ్ వన్ అని అడిగింది. ఎందుకు అలా అడుగుతున్నావు అని శ్రీముఖి ప్రశ్నిస్తుండగానే షాకిబ్ ఈ పని చేశాడు. అప్పుడు శ్రీముఖి అతడి మీద ఫైర్ అయింది. ఎందుకు అలా చేస్తున్నావు, కారణం ఏంటి అని. అలా అడుగుతుండగానే నవదీప్ ఇంకెందుకు డిస్కషన్, అవుట్ ఆఫ్ ద గేమ్, డిస్క్వాలిఫై చేయమని చెప్తాడు. ముగ్గురు జడ్జిలలో ఇతడు ఒకరు మాత్రమే. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మిగిలిన ఇద్దరిని కన్సల్ట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ అలాంటి నిబంధనలు ఏమీ లేనట్టుంది. ఎందుకంటే నవదీప్ ఇలా అంటున్నప్పుడే మిగిలిన ఇద్దరు జడ్జిలు కూడా అయ్యో అన్నట్టుగా మొహం పెట్టారు. అప్పటికే 2 పాయింట్స్తో సరిసమానంగా అనూష వాళ్ళ టీంతో సరిసమానంగా ఉన్నాడు షాకిబ్. మిగిలిన రౌండ్స్లో కూడా పాయింట్స్ తెచ్చుకొని నెంబర్ 1గా నిలబడే అవకాశం ఉండే, కానీ అది కాకుండా అయిపోయింది. కనీసం -1 పాయింట్ చేసినా బాగుండేది. ఇంకొక విషయం, ఇక్కడ డిస్క్వాలిఫై ఒక్క షాకిబ్ టీంని మాత్రమే ఎందుకు చేయాలి, మరి దాలియా టీంని ఎందుకు చేయలేదు? దాలియా అలా అడగడం కూడా తప్పే కదా. మరి ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయం ఏంటి? అంతేకాకుండా అభిజిత్ అనవసరంగా ఎక్కువగా షాకిబ్ పైన ఫైర్ అయ్యాడు అని అనిపించింది. ముగ్గురు జడ్జిలలో తనకి స్క్రీన్ స్పేస్ తగ్గిపోతుంది అని అనుకున్నాడో ఏమో, కావాలని ఫైర్ అయినట్టుగా అనిపించింది. షాకిబ్ టీం గెలిచి ఉంటే గనక తప్పకుండా షాకిబ్కే ఆ అవకాశం వచ్చేది. కాబట్టి నా దృష్టిలో అతడికి డెఫినెట్గా అన్యాయం జరిగింది.